మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నటి రాశి ఖన్నా ఇటీవల టిల్లు సినిమా ప్రమోషన్లలో వాడిన ఒక పదంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది బూతు పదమని తెలియదని, క్యూట్ వర్డ్ అనుకున్నానని ఆమె తాజాగా స్పష్టం చేసింది. ఈ వివాదంపై హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా వివరణ ఇచ్చారు. టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా. ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ కోన నీరజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 17 థియేటర్లలోకి రానుంది. అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లకు హాజరైన రాశి ఖన్నా ఓ బూతు పదాన్ని మాట్లాడింది. ఆమె మాట్లాడిన ఆ పదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. మూవీ ప్రచారంలో భాగంగా పిచ్చిమూ నీ కాదంటూ కామెంట్స్ చేసింది. అయితే తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ రాశి ఖన్నా దీనిపై క్లారిటీ ఇచ్చింది. అది బూతు పదమని తనకు తెలియదని చెప్పుకొచ్చింది. అదొక క్యూట్ వర్డ్ అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దీనిపై హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆ పదాన్ని బామ్మ క్యారెక్టర్కు వాడినట్లు వివరించారు. రాశీని బామ్మ అలానే పిలుస్తుందని అన్నారు. అది క్యూట్ వర్డ్ అనుకుని మాట్లాడేశానని రాశి ఖన్నా తెలిపింది. కానీ ఆ తర్వాత అది బూతు పదమని తెలిసిందని వెల్లడించింది. ప్రస్తుతం రాశి ఖన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తానికి రాశి ఖన్నా తన వ్యాఖ్యలపై పూర్తి క్లారిటీ ఇచ్చి, ఆ పదం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించింది. ఈ వివరణతో సోషల్ మీడియాలో కొనసాగిన చర్చకు తెరపడింది. సినిమా ప్రమోషన్లలో ఇలాంటి ఘటనలు సాధారణమే.